మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. డేనిస్ నిండింది. డేనిస్ చేపిమంటే చేపిస్తలేరు. మొన్న వచ్చిర్రు మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలి, ఎవరు చెప్పాలి? ఈడనేమో లీడర్లు ఎవరు వీళ్ళకి చెప్పనీకే వీళ్ళు కనిపించరు సమయానికి. వాళ్ళు రారు పోరు, వస్తారు పోతారు అంతే. మాకు వాసన వస్తుంది, ఆడికి వెళ్ళి వస్తే మీకు ఇప్పుడు రాలేదా వాసన? అట్లా వస్తుంది వాసన. వాసనకు మేము భరించుకోకపోతున్నాము. అది ఉన్నది చిన్నగా మేనోళ్ళు. ఆ మెయిన్ 20 మంది 30 మంది కనెక్షన్ ఉంటే వాసన రాదా? చిన్న మెయిన్ వాళ్ళకైనా కానీ చేసిపోవాలి కదా. ఆడికెళ్ళి ఇక్కడ పైపులు అయిపోయి మనం చెప్తున్నాం మేము. ఆ పైపులు 4 పైపులు కలిపితే ఇక్కడ వస్తుంది, అక్కడ నిండది ఇక్కడ నిండది, సాపుకి వెళ్ళిపోతుంది. మేము చెప్పింది అదే. రోడ్ వేయకముందు చెప్పినామంతే, రోడ్ వేసినప్పుడు చెప్పినామంతే. మాకు ఆ కనెక్షన్ కలపాలి, మాకు మంచిగా నీళ్ళు రావాలి. నీళ్ళు అస్సలు వస్తలేవు. నీళ్ళు సన్నగా సన్నగా మాకు మోటార్లు పెట్టిన వాళ్ళకే వస్తున్నాయి, మాకు మోటార్ లేదు, నీళ్ళే రావు. రోజు ఇక ఒక రోజు వస్తాయి, ఒక రోజు రావు. ఈ బస్సు గత ప్రభుత్వం అయితే మాకేం ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు ప్రాబ్లం కావద్దనే కోరుకుంటున్నాము. ఇక అదైనా నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఇంకా ఇవ్వలేరు. ఇక మళ్ళీ వీళ్ళు ఇస్తారేమో అని ఆశిస్తున్నాను అంతే. ఏమో ఇవ్వాలి కదా, వాళ్ళే శాంక్షన్ అయిపోయినాయి పట్టాలు గిట్టాలని. మరి అది ఇస్తారో ఇయ్యరో. తాళాలు కూడా ఇచ్చిర్రు, మరి వస్తాయో అని అనుకుంటున్నాను నేను. ప్రాబ్లమ్స్ నల్లాలు ఉన్నాయి, మళ్ళా ఇంకా కొన్ని ఉన్నాయిలే. కానీ ఏం చెప్తాం, నల్లలు అయితే నీళ్ళు సరిగా రావటం లేదు ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు వచ్చేవాళ్ళు ఇంతాక, ఇప్పుడు ఎవరు వస్తలేరు. ఎవరికంటే ఇక ఇప్పుడు ఏం చెప్పలేం కదా అట్లా. మాకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నాకు పింఛన్ వస్తుంది, 2000 వస్తుంది. ఇప్పుడు ఇంకేనా పెంచలే కదా, పెంచితే వస్తాయేమో. నేను ఇంట్లోనే ఉంటా మేడం. బస్సులో ప్రాబ్లం అంటే ఉంటాయి, ఇక మోరులు నిండుతాయి, ఆ మట్టి తీస్తారు ఎత్తారు. మాకు వాసన గలీజు, అంత దోమలు గిట్ట గలీజు ఉంది మాకు. ఎప్పటికప్పుడు ఎత్తారు మున్సిపాల్ వాళ్ళు కూడా. ఇచ్చినా రారు ఒక్కొక్కసారి వాళ్ళు, ఎవ్వరు రారు ఇక్కడ. ఎప్పుడన్నా విజయరెడ్డి వచ్చి పోతుంది అంతే, ఆమె వచ్చి ఎప్పుడన్నా కనుక్కొని పోతుంది. ఎవరు రారు, ఇక దానం నాగేందర్ రారు, ఎవరు రారు. ఇల్లు కట్టడానికి లోన్ ఇస్తా అన్నాడు, 7 లక్షలు అన్నాడు, 5 లక్షలు అన్నాడు, 3 లక్షలు అన్నాడు. ఇంతవరకు ఏవి రాలేవు మాకు. ప్రాబ్లం అంటే నాకు ఉంది, అంత తాగుడు ఈ డ్రింక్ ఇవన్నీ ఎక్కువ అయిపోయి చిన్న ఏజ్లో అందరూ పసుపొట్టు పోగొట్టుకుంటున్నారు చిన్న ఏజ్లో. మా ఆయన 15 సంవత్సరాలు తాగలే, మళ్ళీ అలవాటు చేసుకున్నాడు, తాగిండు. మళ్ళీ తాగుడు మూలంగానే మా ఆయన చచ్చిపోయిండు చిన్న ఏజ్లో. ఆడళ్ళు తాగుడు ఎక్కువ అయిపోయింది, మగళ్ళు తాగుడు మటుకు బంద్ చేయాలి. చిన్న ఏజ్లో తల్లిదండ్రులను కోల్పోతున్నారు అందరూ. నాకు పింఛన్ కావాలి, నాకు పింఛన్ రావాలి. 8 నెలలు అవుతుంది చచ్చిపోయి. పింఛన్ కావాలి నాకు. అప్లై చేసిన. ఇంత చిన్న ఏజ్లో నేను కూడా భర్తను కోల్పోయిన తాగుడు మూలంగా. మేము డ్రింక్ చేయ మధ్యలో అలవాటు చేసుకొని మా ఆయన చచ్చిపోయిండు. దానివల్ల నాకు పింఛన్ అన్న రావాలా, నాకు ఏ ఆధారం లేదు, నాకు కూడా హెల్త్ బాగుండదు. మాకు పింఛన్ ఎవరిస్తే వాళ్ళకి వేస్తాం. అల్వేలా ఏం చేయను, కాలు లేదు, చేయలేదు, ఇంకేం లేదు. పింఛన్ వస్తుంది. ఏ ప్రభుత్వం బాగుందో, ఏ ప్రభుత్వం చేస్తారు, బెడ్రూమ్ హాల్ వస్తుంది అని చెప్పిండ్రు, ఎవరు వెళ్ళారు. ఓట్లు ఉన్నప్పుడు దగ్గర గుంస్తారు, ఒక కోట్ర సీసా ఇస్తారు, నాకు ఓటు వేయమ్మా అని చెప్తారు. ఈ ఓటు వేస్తాం మేము. ఎవరి ఇంట్లో వాళ్ళిపోయి పడతారు, కొట్లాడ పెట్టుకున్నా తిట్టుకుంటా చేసినా పిలిచినా రారు. ఏం చేయాలి మళ్ళీ, ఎవరికి ఓటు వేయాలి? ఎమ్మెల్యేలు వస్తారు తిరుగుతారు, ఓట్లు ఉన్నప్పుడు వస్తారు,
ఓట్లు అన్నప్పుడు తిన్నారా తాగినరా ఎట్లున్నారు ఎట్లా చేస్తారు అని ఎవరు అడగరు. అగో నాకు గుడిసె ఉంది, కుంటికి కాలు నేను 6 ఏళ్ళు ఇస్తా అన్నాడు. ఒక బస్ ఫిరి పెట్టిండు. ఏం బస్ ఫిరి పెడితే అందరు ఆడోళ్ళు మొగలు కొట్లాడి వస్తుర్రు. ఎవరికే బుద్ధి పుట్టిన వాళ్ళకి వేస్తాం.